పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందాలి. ఒకరికి తోడుగా ఉండడు, ఒకరికి కూడా తోడుగా ఉండడు. దేవుడు చెప్పాడు, ప్రవక్త ఎవరు? దేవుని యొక్క ప్రతినిధి. అమ్మా, దేవుడు తరపున మాట్లాడేవాడు. ఇప్పుడు అడ్వకేట్ ఉంటాడు కదా, అడ్వకేట్ అంటే ఉత్తరవాది, తరపున ఉండిగా ప్రతివాదితో మాట్లాడతాడు. అట్లనే దేవుడు కూడా ప్రవక్తను పంపించి చెప్పించని మాట. ఎవరు అనామకుడు లేదా రూపేడు కాదు, దేవుని ప్రవక్త, దేవుని బిడ్డ. గుర్తుపెట్టుకుని మనతో కూడా చాలాసార్లు దేవుడు తన బిడ్డను పంపించి మాట్లాడుతుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు తెలియదు కదండి, వచ్చి నీతో మాట్లాడతారు, దేవుని వాక్కు నీకు వినిపిస్తారు, దేవుడు చెప్పమన్న మాట చెబుతారు. అది నువ్వు విని గ్రహింపు చేసుకోవాలి. ఇతను వ్యతిరేకంగా లోబడినట్టు ఉన్నాడు, కానీ ఆయన మనలో కూడా తన మనసును అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించిన విధానము ఈ అమర్చారం చూస్తున్నా. ఆ తర్వాత నాలుగోది ఏంటంటే దేవుడు వద్దన్న పని చేశాడు, జరిగించాడు. దేవుడు వద్దన్న పని ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుడు ఉంటారా మనం గమనించుకుందాం. ఎందుకంటే దేవుడు నిలబెట్టుటకు పడగొట్టుటకు దేవుడు అమ్మా సమర్థుడు, శక్తి కలవాడు. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా దేవుడు వశమే. ఇది పెట్టుకోండి, దేవుడు మన జీవితంలో కొన్ని నిలబెడతాడు, కొన్ని పడగొడతాడు. మన జీవితంలో కొన్ని వస్తాయి స్తంభాలు కదండి, బిల్డర్స్ లాగా వచ్చి స్ట్రాంగ్ పనులు వేసుకొని కూర్చుంటే మనం. అందుకే కొరింథీయులో మాట ఉంది కదా, దేవుని ఎదుట దుర్గములను పడదోయగల శక్తిని దేవుడు మనకు. మా యుద్ధోపకరణలు ఏంటి అంటే శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలనంత బలము కలవైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పండి. బలము కలవై ఉన్నవి. ఎస్, నువ్వు ఆ బలాన్ని సంపాదించుకోవాలి దేవుని దగ్గర. అమర్షాకి అవకాశం ఉంది, ప్రొవిజన్ ఉంది, అయినా కూడా దానిలోకి వెళ్ళలేకపోయాడు అమర్ష. మనం కూడా చాలా మంది అంతే. దేవుడు ఆ ప్రొవిజన్ మనకు ఇస్తాడు. దేవుడు మనకు ఆ సామర్థ్యతను, ఆ ప్రొవిజన్ దేవుడు మనకి ఇచ్చాడు, ఆ పొటెన్షియల్ దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనమే వాటిని గ్రహించుకోలేక పాపంలో పడిపోతుంటాం, తప్పు మార్పులకు వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకు చెప్పాను, దేవుడి దగ్గరకు, దేవుడి రాజ్యానికి చేరనే లేకుండా అడ్డుపడి ఎంత విలువైనా సరే వాడు వదులుకోవాల్సింది, దేవుని కోసం దాన్ని వదులుకోవాల్సింది. ఎందుకంటే అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవి కావు, అవి నిన్ను పాతాళానికి తీసుకెళ్లేవి. కాబట్టి వాటిని వదులుకోవాలి. అదే క్రైస్తవ విశ్వాస పోరాట జీవితం. క్రీస్తు తెలియబెట్టారు. సరే, మనం గమనించుకుందాం. ఇక్కడికి అమర్య మరి ఏం చేశాడంటే, తర్వాత దేవుడు చెప్పినట్లుగా చేయకుండా సరే వెళ్ళాడు, యుద్ధంలోకి వెళ్ళాడు. చూడమ్మా, ఇప్పుడు 4వ మనం చదువుకున్నాం. 4వ మాట, 5వ మాట ఏంటంటే యుద్ధం చేసి తిరిగి వస్తా ఉన్నాడు. చూడండి, యుద్ధం చేసి తిరిగి వస్తా ఉన్నాడు. 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ 14 ఓడించి తిరిగి వచ్చిన తర్వాత శేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసాడు. ఏం చేశాడమ్మా? ఈ నిమిషం గమనించుకోండి. యూదా రాజు దేవుని ప్రజల పక్షంగా నిలబడి రావాల్సిందను దేవుడు తన విజయం ఇచ్చాడు, ఇశ్రాయేలు మీద విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మన దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి లేదా? అవునా? మనం మన జీవితాలు ఏం జరిగినా సరే మనం కృతజ్ఞత ప్రార్థన గురించి పెట్టుకుంటాం. అవునా? ఏదన్నా సరే జరిగితే ఎగ్జామ్స్ లో పాస్ అవటము, లేకపోతే పుట్టినరోజులకు, లేకపోతే యానివర్సరీలకు, ఏ జరిగినా సరే మనకు ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ప్రార్థన గురించి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇతనికి దేవుడు ఇచ్చిన విజయము
సామాన్య విషయం కాదు కదండి. ఎంతో పెద్ద విషయాన్ని దేవుడు అమర్చడానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుడికి స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు దావీదు మహారాజు ఏమన్నాడు చెప్పండమ్మా? దేవుడు నాకు చేస్తున్న ఉపకారములకు మేలుకు నేను ఏమి ఇస్తాను? ఏమి ఇవ్వలేను దేవునికి. నా హృదయాన్ని దేవుడు సమర్పించుకుంటా, నా మొక్కుబడులు దేవుడు సమర్పించుకుంటా, తర్వాత నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరూ నేను మొక్కుబడి తీర్చుకుంటానికి దావీదు మహారాజు సెలవిస్తుంటే ఇక్కడ ఏం చేశాడంటే, సరే జయించాడు కదా, వస్తు ఏం చేస్తున్నాడమ్మా? శయ్యులు దేవత విగ్రహాలను తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏం చేశాడమ్మా? నమస్తే. ఎంతటి అవమానకరమైన ఆలోచించే ఎవరైనా చేయగలరు? ఇప్పుడు అసలు దేవుడు నీకంత విజయాన్ని ఇస్తే, దేవుడు నీకంత కీర్తిని దేవుడు ఇస్తే, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనే దేవతలను తీసుకొచ్చి లోపల పెట్టుకొని పూజ చేస్తావు. ఒక్కోసారి మన జీవితాలు కూడా అదే చేస్తుంటారు. దేవుడు చేసిన మేలును మర్చిపోయి ప్రజల మనుషులు చేస్తుంది. దేవుడు సూర్యుడిని, చంద్రుడు, నక్షత్రములను, ఈ భూమండలాన్ని చేసిన దేవుడు ఉంటే మనుషులు ఏం చేస్తారమ్మా? ఆ కలుగు చేసిన దేవుడిని వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నా. అవునా? చూడండి, రోమపత్రికమ్మా 1వ అధ్యాయం చదువుతారా? వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చెప్పండి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టి లోకంలో లేదా సత్యం ఎంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా తేట తెల్లముగా మన ముందుకు వస్తే ఇంకా మనుషులు ఈ సృష్టి వెనకాలే పరిగెత్తున్నారు. ఇంకా మనుషులు ఈ సృష్టి వెనకాల పరిగెత్తున్నారు. ఇది దేవుడికి చాలా అసహ్యకరమైనది. దేవుడు ఏమాత్రం కూడా మెచ్చుకునే దేవుడు కాదు. చూడండి, నిర్గమకాండం 20 అధ్యాయం, నిర్గమకాండము 20 అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చదువుతున్నాం. 1 నుంచి 5 వరకు దేవుడు వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని, క్రింద భూమి అంతే గాని, భూమి క్రింద నీళ్ళ అంతే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒకటి చేసుకోకూడదు, సాగిలు పడకూడదు, ఏంటమ్మా? పూజించుకోవడం. మీకు అర్థమవుతుంది ఈ మాటలు బాగా? మేమేడండి మాకు ఏడండి విగ్రహాలు. మా ఇంట్లో చూడండి, ఒక విగ్రహాన్ని ఉంటుందేమో ఏమా? మా ఇంట్లో చూడండి ఒక విగ్రహాన్ని ఉంటుంది అనుకుంటాం కదమ్మా. మన విగ్రహాలు వేరు, అవునా? ఏదో కదా దేవుడికి అంటే ఎక్కువగా ప్రేమించి ఏదైనా సరే అది విగ్రహమే అనేది మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడి కంటే ఏదైతే మనం ఎక్కువగా ఆశ పెట్టుకుంటామో, ఆరాధిస్తామో, లేదా పూజిస్తామో అది దేవుడికి వ్యతిరేకము. దేవుడికి వద్దంటాడు. ఎందుకంటే నేను దేవుడైనా నేను రోషం కదా దేవుడిగా చెప్పాడు. అసలు అంటే ఎన్నో ఇమేజ్ రూపమే కదా. ఏదో దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా మీరండి మనిషి గుర్తుపెట్టుకోండి. యుద్ధము దేవుడు జయిస్తే ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చినప్పుడు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలా, దేవుడికి మొక్కుబడులు చెల్లించాలా, విజయోత్సాహంతో దేవుడిని కీర్తించాలి. రాదు అది మరచి కింద అంటాడు. చూడమ్మా, ఆ 15 చదవండి.
అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద రగులుకొని ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయమని అమధ్యతో నువ్వు యుద్ధం చేస్తావు కదా, ఆ జనాల్ని విడిపించలేనటువంటి ఆ దేవత గాని ఆ విగ్రహాలు గాని నువ్వెందుకు ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? మీకు అర్థమవుతుందమ్మా? అవి శక్తి లేనివి కదా, బలహీనమైనవి కదా, నువ్వు వాటిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? నీ దగ్గర అసలు నీకేమైనా జ్ఞానం ఉందా, నీకేమైనా తెలివి ఉందా, నీకేమైనా ఆలోచన ఉందా? అసలు జయం ఇచ్చింది దేవుడు, నీకు విజయం ఇచ్చింది దేవుడు, నీ పక్షంగా నిలబడి నీతో వాదించింది దేవుడైతే ఆయన కనపరచకుండా నువ్వు వాళ్ళ దేవతను పైగా వాళ్ళని రక్షించినయా? శైలుడు దేవతలు వాళ్ళని రక్షించినయా? లేదు కదా, అవి ఓడిపోయినవి కదా. ఓడిపోయిన తెచ్చుకొని నువ్వు పెట్టుకోరు ఇంట్లో, పైగా వాడు పూజించి నమస్కరిస్తున్నారు. ఏంటి నీ జీవితం? అమర్చే మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు వద్దన్న కళ మనం చేస్తున్నామేమో ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏదైతే మన ఇళ్ళలో ఉండకూడదో కదండి, అందుకని పేతులు అంటారు కదమ్మా, ఆ విగ్రహ పూజలను గతించిన కాలమే చాలు. ఒకప్పుడు ప్రత్యేకంగా ఉన్నారు కదమ్మా, ఒకప్పుడు మనం అన్యజనులు నెరవేర్చే ఆ లోక సంబంధమైనటువంటి అలవాటుల్లో ఆ అపవిత్రమైన వాటి మీరు ఉన్నారు, ఇంకా చాలు. ఎందుకంటే నౌ యు హావ్ క్రైస్ట్ ఇన్ యు. ఇప్పుడు వీళ్ళు క్రీస్తున్నాడు కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. క్రీస్తుతో తెలియబెట్టారా మనం గమనించుకుందాం. పౌరు భక్తుడు గలతీ సంఘాల గురించి మాట రాస్తారయ్యా, మీరు మళ్ళా మూల పాఠంలోకి మళ్ళా మీకు వచ్చి మీకు బోధించాలి. ఎందుకంటే మీరు ఆ స్థితిలో లేరు. ఇప్పుడు మీరు ఇప్పుడు దేవుని యొక్క వెలుగు కిందకు వచ్చారు, లేకపోతే వెలుగులో మీరు జీవిస్తున్నారు కాబట్టి మళ్ళా మీరు వెలుగు వెనక్కి వెళ్ళాలి. బుద్ధిహీనులోకి మళ్ళా మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆ బుద్ధిహీనులో మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 96 వచ్చినాం. ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఆయన ఆకాశ విశాలమును సృజించినవాడు. చూసారు, జనముల దేవతలు అన్ని కూడా వట్టి విగ్రహాలే. మనుషులకు ఒక దేవత దేవుడు ఉంటారు. అందుకని పౌలు అన్నాడు, మనుషులు దేవతలు దేవుడు అన్నవాడు ఎన్ని మంది ఉన్నాము, మన దేవుడు ఒకడే. దేవుడు ఒకడే. మనుషులు దగ్గర పెట్టుకుంటా ఉంటారు కదండి. మరి ఒక ఆయన కూడా అదే చెప్పాడు, దేర్ ఆర్ సో మెనీ గాడ్స్ బట్ గాడ్ ఇస్ ఓన్లీ వన్. కదండి, చాలా మంది దేవతలు కూడా ఉన్నారు, కానీ కొరింథీయులు వచ్చిన గురించి మొదటి గురించి తిరుగుతారు హిందుస్థాన్ కొరతలు చెప్పేసి మొదటి గురించి 8 చదవడము, మొదటి గురించి 8 చదవా. ఆకాశం ఉందనేను భూమి మీద నేను దేవత అనబడినవి ఉన్నవను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాం. మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసు క్రీస్తు. చెప్పాలి, ఆయన యేసు క్రీస్తు. ఆయన మనకు దేవుడు. దేనికి కూడా మనం సహాయపడగలం. అది ఎగ్జాంపుల్ బైబిల్ ఉంది, అందరూ తెలుసు కదా. ఎవరు చెప్పగలరు చెప్పండి? మీ హృదయాల్లో దీన్ని ఒక ఎగ్జాంపుల్ ఉంది బైబిల్. ఇట్లా మొక్కమంటే అంటారు అంటారా, శత్రుకు విషయం చెప్తాం. ఏం చేస్తారు? ఈ విగ్రహానికి మొక్కుతారా లేదా? లేకపోతే ఏముంది మీకు అక్కడ? మా ఉండవు కదా, అగ్ని గుండం రెడీగా ఉంది. ఏం చేశారు వాళ్ళు? బాబాయ్ కదా, మా దేవుడు సమర్థవంతమైన దేవుడు. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే ఈ విగ్రహానికి మాత్రం మేము మొక్కం. దిస్ ఓన్లీ ఐడల్ మేడ్ బై మెన్ కదండి, మనుషుల చేత తయారు చేయనటువంటి విగ్రహమే. కాబట్టి we don't believe in this, but we believe in God.
who lives forever. హల్లెలూయా. ఎప్పటికీ సజీవుడిగా జీవించే ఆ దేవుని యందు విశ్వాసం ఇస్తాం. విగ్రహంలో కాదు, చెక్కలో కాదు. చాలా మంది ఇదే అంటుంటారు, అన్నిట్లో మనం దేవుని చూడొచ్చు అంటారమ్మా. అన్నిట్లో దేవుడు చూడొచ్చు. అన్ని కలుగు చేసిన ఒకటే దేవుడు కానీ దేవుడు వాటిలో ఉండడమ్మా. చెప్పండి, మన బాధ చెప్పండి వాళ్ళన్నా కూడా. అన్నిటి కలుగు చేసిన దేవుడే. దేవుడు ఇంట్లో ఉండడు, దేవుడు ఉండేది మనుషులోని. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మానవ హృదయము దేవుడు కలుగు చేశారు కాబట్టి ఆయన స్వహస్తాలతో చేసి నాసిక రంధ్రాల్లో జీవాత్మ ఉంటారు కాబట్టి God wants to live with mankind. మనుషులతోనే దేవుడు జీవిస్తాడు. అందుకని ఎప్పుడు ప్రకటన గ్రంథము 3:20 మాట ఉంది కదా, ఏమంటాడు? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం, వారు ఆయన ప్రజలే. ఇది దేవుని యొక్క కనెక్షన్. దిస్ ఇస్ ద ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ గాడ్ లవింగ్ ద పీపుల్. ఎందుకంటే దేవుడు ఎందుకు మనుషులను ప్రేమిస్తున్నాడంటే ఆయనలో జీవాత్మ ఉంది కాబట్టి. మనుషుల కోసం దేవుడు లోకానికి దిగి వచ్చాడండి, వాళ్ళతో సహవాసం చేయటానికి. జంతువుల కోసం, చెట్ల కోసం, పుట్ల కోసం, లోకాల కోసం, ప్రపంచం కోసం కాదు. ఈ ప్రపంచంలో విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనిషే. దేవుని స్వరూపం అతను ఉంది కాబట్టి దానికోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. మధ్య నీకు గొప్ప విజయాన్ని చేకూర్చబడితే నీ జీవితంలో నీ కీర్తిని, ఖ్యాతిని, నేను కదా నేమ్ అండ్ ఫేమ్ ని పైకి తీసుకుని వస్తే నువ్వేందా బుద్ధిహీనమైన పని చేశావు. వాళ్ళని రక్షింపలేని ఆ దేవతను నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నావేంటి? ఎంత బుద్ధిహీనత. ఎందుకు జరిగిందంటే అతను దేవుని మీద అంత ఆశ పెట్టాడు. అందుకని చెప్పాడు ఇది హాఫ్ హార్టెడ్, అంటే ఆయన సగమే దేవునికి మనసు ఇచ్చింది, ఫుల్గా ఇవ్వలేదు. అందుకే చూడండి ఏమన్నాడు, అయ్యా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఉన్నా కదా, వెండి పెట్టి ఆ వెండి ఏమైపోయిందని అదొక బాధ ఉంది తన జీవితంలో కదండి. అదొకటి పెట్టుకున్నాడు తన హృదయంలో. అప్పుడు ఏమన్నాడమ్మా అతను చెప్పండి, అది 25 వచ్చాలని మరి అధికముగా దీనికంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నా వెండి అయిపోయింది, నా ధనం అయిపోయింది, అయ్యా నీ ఎన్ని ఏం చేసుకోవాలి చాలా మంది అదే అంట. ప్రభుడు రామ్మ దేవుడు నమ్ముకయ్యా, దేవుడికి సహాయం చేస్తానంటే మరి నేను సంపాదించుకుని ఏమైపోతుంది అయ్యా, ఇవన్నీ ఏం చేసుకోవాలి, నేను ఇన్ని ఆస్తులు కొనబెట్టుకున్నానే, లేకపోతే ఇంత సంపాదించుకున్నానే, లేకపోతే ఇప్పుడు నా యొక్క జనాంగము కదా వాళ్ళందరూ నన్ను ఏమంటారో తోలనాడతారేమో, లేకపోతే విలువేస్తారేమో. చాలా మంది గమనించండి, నేను చూసిన వాటిలో, నేను విన్న వాటిల్లో ఆయన ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండమ్మా, వాళ్ళని విలువేసేస్తారు. ప్రత్యక్ష సాక్షాత్తు చూస్తారు. ఎందుకంటే మీరు తక్కువ జాతి దేవుని పూజించారు, లేకపోతే ఆ దళితుల దేవుని పూజించారు, లేకపోతే ఆ నిమ్ర జాతుల దేవుని పూజించారు కాబట్టి నాకు దేవతల దేవుడు అనేక మంది ఉన్నాయి, వాడు వదిలిపెట్టుకుని పోయారు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండదు, వెళ్ళిపో తెలివేస్తా. అవన్నీ పోతాయేమో అని చెప్పి మనుషులు రాలేక వాటిని వదులుకోలేక అక్కడే ఉండిపోతాం. ఇప్పుడు ఏం చేశాడంటే వెండి మీద మనసు పెట్టుకున్నాడు, దాని ధనం మీద మనసు పెట్టుకున్నాడు. అందుకని ధనం ఎక్కడుండో మనసు అక్కడే ఉంది. ఈ మనసు అంతా వాళ్ళతోనే ఉంది, బాగా ఆలోచించేయి. అయితే దేవుడు ఏమన్నా మాట్లాడినా చెప్పండి, అక్కడ ఏమన్నాడు, మరి అధికముగా నీకు ఇచ్చాడు. విస్తారే చెప్పండి, విస్తారే కూడా అలాగే ఏబు మాట్లాడమ్మా తర్వాత ఏబు 42:12 చదవండి. యోబు 42:2 12 యోబు 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మొదట దానికంటే
అధికముగా చెప్పాలి మీరు అధికముగా ఆశీర్వదించు. ఆస్వాదించాలి. ఎందుకు పది అడుగుతున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు నో హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు ఎందు మీకు ఆసక్తి కనపరుచుకోవాలి. మనం అనుకుంటే మనం పోగొట్టుకున్నామే కదండి, అది మనకు రాకుండా పోతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు దేవుడు కాదు కదా. అధికంగా యోగుకు ఎన్ని కష్టాలు వచ్చినాయి అమ్మ చెప్పండి. యోగుకు వచ్చిన కష్టాలు భూమి మీద ఉన్న వచ్చినాయో ఏదో తెలియదు. చూస్తూ ఉండగానే ఆస్తి పోయింది. సరే ఆస్తి పోతే పోయింది అనుకుంటే ఒక పక్క టపా బిడ్డలు తెచ్చిపోతున్నారు. ఎక్కడ ఎన్ని భరించవచ్చు కానీ మరి బిడ్డలు చనిపోతే భరిస్తారు చెప్పండి. ఎవరు కూడా భరించలేదు. అయినప్పుడు కూడా యోగు ఎంత సహించుకున్నాడు ఆలోచించి, ఎంత సహించుకున్నాడు. ఆ బాధ ఆ యాగిని అంతా కూడా బండి కింద దాచి పెట్టుకోవాలి కదండి. దేవుడు ఒక మాటను దూషించాడా? నా మాట అంటాడు కదా, ఆయనను ఎన్నిటి విషయంలో యోగు దేవుణ్ణి దూషించలేదు. ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫెయిత్, అది విశ్వాసం. అంతేగాని యోగం ఉన్నా అయ్యో నాకు అన్ని పోనీయే, అదే పక్క దేశానికి పోయి వాళ్ళ దేవతను తీసుకొచ్చి మా ఇంట్లో పెడతామని వాళ్ళ పక్షాన మనం వారం రోజులు ప్రార్థన జరిపిద్దాం, ఉత్సవాలు జరిపిద్దాం అని అన్నాడా? ఈ రాజు చూడండి అమర్చ దేవుడు జయం ఇస్తే, విజయం ఇస్తే దేవుడి పట్ల సంతోషించి ఆనందించగా బలమైనటువంటి ఆ దేవతను చూసుకొని ఇంట్లో పెట్టుకొని నమస్కరించి ఆరాధిస్తానంటే బుద్ధి. అందుకని ఆమోసరం అంటారు కదా, నా జనులు జ్ఞానం లేని వారే ఉన్నారు. అదంటే జ్ఞానం లేదు. క్రీస్తు బిడ్డలు ఆలోచించేది. ఒకవేళ మనలో ఇలాంటివి ఏమో సంఘమును దేవుడు